Hare Krishna. Let's start with the today's series of 2 mark series with the budget. Here, budget is an annual financial statement which includes all the receipts and all the expenditure of the government for the financial year, which is going to be started from the 1st April of every year and ends with the 31st March of every year. For example, బడ్జెట్ అంటే ఏంటమ్మా, బడ్జెట్ ఏమి రికార్డ్ చేస్తుందంటే ఒక గవర్నమెంట్ది, అది అట్ మైట్ బి స్టేట్ గవర్నమెంట్, దట్ మైట్ బి సెంట్రల్ గవర్నమెంట్. హౌ మచ్ ఈస్ దర్ రెవెన్యూస్, రిసిప్ట్స్ అంటే రెవెన్యూ అంటే ఇన్కమ్ అమ్మ, అండ్ హౌ మచ్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెండిచర్, ఖర్చులు ఎన్ని ఉన్నాయి అవి రికార్డ్ చేసే ప్రాసెస్ని వి విల్ కాల్ దట్ ప్రాసెస్ యాజ్ అ బడ్జెట్. బడ్జెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 26 ఇయర్లో ఉన్నాం. 2026లో ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే 1st April 2026 టు 31st March 2027. అంతే, ఇంకేం వద్దు, ఇంతే రాయండి. బడ్జెట్ ఈస్ నథింగ్ బట్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద రిసిప్ట్స్ అండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. ద బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ విత్ ద 1st April of every year and ends with the 31st March of the next year. And ఇంత రాయండి అమ్మ, 2 marks you will get. Next one is types of budget. Types of budget అంటే ఏంటంటే, we have 3 types of budget: deficit budget, surplus budget, balanced budget. అయిపోయింది, 2 marks. 2 + 2 is 4 marks. అంటే కంపల్సరీ క్వశ్చన్స్ అమ్మ. నెక్స్ట్ వన్ ఇస్ జిఎస్టీ. జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ విచ్ హ్యాస్ రిప్లేస్డ్ మెనీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా. అమ్మ, జిఎస్టీ కన్నా ముందు మనకి సో మెనీ ట్యాక్స్ ఉంటుండే. ఎలాంటి ట్యాక్స్ అంటే సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, అలా చాలా ట్యాక్స్ ఉండే. అన్ని సపరేట్ ట్యాక్స్ పే చేయాలంటే కన్జ్యూమర్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుండే. కాబట్టి అవన్నీ రావద్దని ఏం చేశారంటే, అన్నీ కంబైన్ చేసి ఒక ట్యాక్స్ తీసుకొచ్చారు. ఆ ట్యాక్స్ పేరు ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అది ఎప్పుడు వచ్చింది పార్లమెంట్లో అంటే, ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాస్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆన్ 29th March 2017. అమ్మ, ఏదైనా బిల్ తీసుకురావాలంటే అది పార్లమెంట్లో పాస్ అవ్వాలి. మీరు సివిక్స్లో ఆల్రెడీ చదువుతున్నారు. ఏంటంటే లోక్సభ, రాజ్యసభ రెండు ఉంటాయి. ద బిల్ షుడ్ బి అప్రూవ్డ్ ఇన్ ద లోక్సభ అండ్ ఆల్సో షుడ్ బి అప్రూవ్డ్ ఇన్ ద రాజ్యసభ. అయితే బిల్ పాస్ అయింది. జిఎస్టీ బిల్ ఎప్పుడు పాస్ అయిందంటే పార్లమెంట్లో 29th March 2017లో పాస్ అయింది. తర్వాత అది బిల్ విల్ కన్వర్ట్ ఇంటూ అన్ యాక్ట్. అది ఎప్పుడు యాక్ట్లో వచ్చిందంటే 1st July 2017లో. అంతే, మెనీ ట్యాక్సెస్ ఉండే, అవన్నీ ట్యాక్స్ ఒకటే దగ్గర అక్యూములేట్ అయినాయి. ఆ ట్యాక్స్ పేరు వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది పార్లమెంట్లో అప్రూవ్ అయింది, బిల్ అప్రూవల్ అయింది. ఎప్పుడైందంటే 29th March 2017కి. ఇది యాక్ట్ ఎప్పుడైందంటే 1st July 2017. యూ రైట్ దిస్, యూ విల్ గెట్ 2 marks. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ ఈస్ బార్టర్ సిస్టమ్. బార్టర్ అంటే ఎక్స్చేంజ్ అమ్మ. ఎర్లియర్ వీ డజంట్ హ్యావ్ ద మనీ అండ్ instead of the money we used to exchange the good with the good. For example, X is having a rice and the Y is having the wheat. Exchange, Y will give the rice to him, he will give the wheat to him. And that exchange process is called as barter system. In this system, one commodity was exchanged for the another commodity. అంటే ఒక కమోడిటీ ఇచ్చేసి వీళ్ళ దగ్గరికి ఇంకో కమోడిటీ తీసుకునేవాళ్ళు. ఆ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ని we will call that as an barter system. They used to exchange the commodity among themselves. అంటే వాళ్ళ మధ్యలోనే ఎక్స్చేంజ్ సిస్టమ్ నడిచేది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ or no one has a capacity to produce all the commodities, so that they used to exchange the goods with the goods. అంటే ఒక పర్టికులర్ పర్సన్ కెన్ నాట్ ప్రొడ్యూస్ ఆల్ ది గూడ్స్. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అది ఇంపాసిబుల్ కాబట్టి ఈ బార్టర్ సిస్టమ్ ఉండేది. అప్పుడు నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర ఇది ఉంది, వి విల్ ఎక్స్చేంజ్. దే విల్ ఎక్స్చేంజ్ గూడ్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అర్థమైందమ్మా? ఏంటంటే బార్టర్ సిస్టమ్ ఈజ్ వన్ కమోడిటీ వాజ్ ఎక్స్చేంజ్ ఫర్ ద అనదర్ కమోడిటీ. అంటే వన్ కమోడిటీ ఇంకొక కమోడిటీతో ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత దే యూస్ టు ఎక్స్చేంజ్ ద కమోడిటీ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఆ గూడ్స్ని ఎక్కడ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు? వాళ్ళ మెంబర్స్ మధ్యలోనే ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఒక్కటే కమోడిటీని అన్ని కమోడిటీస్ని ఒక్కటే ప్రొడ్యూస్ చేయలేడు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర ఇది ఉంది, we will exchange. This process is called as barter system. Understood? If you write this, you will get 2 marks. Next one is clearance house. అమ్మ, క్లియరెన్స్ హౌస్ అంటే ఆర్బీఐ అమ్మ. మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న, ఆర్బీఐ అన్న, బ్యాంకర్స్ బ్యాంక్ అన్న ఏంటంటే ఆర్బీఐ ఫుల్ ఫామ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ బట్టి 1st April
1935లో ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్. అదే బ్యాంకర్స్ బ్యాంక్. అన్ని బ్యాంకులకి హెడ్ ఏ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, క్లియరెన్స్ హౌస్ ఏం చేస్తుందంటే, ద ఆర్బీఐ క్లియర్స్ ఆల్ ద చెక్స్ టు సెటిల్ ద ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బై మేకింగ్ అప్రోప్రియేట్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్. అంటే చెక్స్ని క్లియర్ చేస్తుంది. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ మధ్యలో ట్రాన్సాక్షన్స్ని క్లియర్ చేసే రైట్ పవర్ ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐకి ఉంటుంది. ఆర్బీఐ క్లియర్స్ ఆల్ ద చెక్స్ టు సెటిల్ ద ఇంటర్ బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్ బ్యాంక్ మధ్యలో అయ్యే ట్రాన్సాక్షన్ని సెటిల్ చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉందమ్మా. అప్రోప్రియేట్స్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, అంటే వేరే కమర్షియల్ బ్యాంక్స్కి ఇంటర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి క్లియర్స్ చేస్తుంది ఆర్బీఐ. చెక్స్ని సెటిల్ చేస్తుంది ఆర్బీఐ. ఫర్ ద పర్పస్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ క్లియరింగ్ హౌసెస్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఒకటే ప్లేస్లో ఆర్బీఐ లేదు, ఆర్బీఐ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. అది సెటిల్మెంట్ చేస్తుంది. క్లియరింగ్ హౌస్ ఒక ప్లేస్లో లేదు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉందమ్మా. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ అస్ క్లియరెన్స్ హౌస్. కరెన్సీ అంటే ఏంటంటే, కరెన్సీ అంటే పేపర్ నోట్. కరెన్సీ ఈజ్ ఎ ఫార్మ్ ఇన్ విచ్ మనీ ఈజ్ సర్క్యులేటెడ్ ఇన్ ద ఎకానమీ ఆర్ ఇంక్లూడ్స్ కాయిన్స్ అండ్ ద కరెన్సీ నోట్స్. అంటే కరెన్సీ అంటే ఏంది? ఒక ఫార్మ్ ఆఫ్ మనీ అమ్మ. కరెన్సీ అంటే ఏంది? ఒక ఫార్మ్ ఆఫ్ మనీ సర్క్యులేటెడ్, ఆ ఎకానమీ మధ్యలో ఆ కరెన్సీ సర్క్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనది కరెన్సీ వచ్చేసి రూపీస్ అమ్మ. రూపీస్ వ్యాలిడ్ ఇక్కడ ఇండియా లోపల. అది డాలర్ ఉందనుకో, ఇండియాలో వ్యాలిడా? కాదు. ఎక్కడ వ్యాలిడ్? అది అక్కడ ఆ కంట్రీలో వ్యాలిడ్. అంటే కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఎ మనీ విచ్ ఇస్ సర్క్యులేటెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఎకానమీ. ఆ కరెన్సీలో ఏమేమి వస్తుంది? ఇట్ ఇంక్లూడ్స్ కాయిన్స్ అండ్ నోట్స్. అంతే. 2 మార్క్స్. Understood? Pie diagram. Ma, this is very, very, very important for the 2 marks. This is going to come in the annual exam. Pie diagram is also a component diagram. It includes a pie charts. అమ్మ పై డయాగ్రామ్లో ఏమేమి ఉంటాయంటే పై చార్ట్స్ ఉంటాయంట. ద సర్కిల్, ఆ పై డయాగ్రామ్ ఏ షేప్లో ఉంటుంది? ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. ఇంటూ ఆ సర్కిల్ ఏ నుండి మెనీ పార్ట్స్ ద కాంపనెంట్స్ బై డ్రాయింగ్ ఎ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కంఫరెన్స్. అంటే ఈ సెంటర్ నుంచి మనం ఏం చేస్తున్నామో, మనకి ఎన్ని కమోడిటీస్ ఉన్నాయో అన్ని లైన్స్ డ్రా చేసుకుంటున్నాం. అన్ని లైన్స్ని, సర్కంఫరెన్సెస్ని మనం డ్రా చేసుకున్నాం. దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ పై డయాగ్రామ్ అమ్మ. ఈ పై డయాగ్రామ్ 360 degrees ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ ఉంటుందమ్మా? 360 degrees. వాట్ ఎవర్ వాల్యూస్ యూ వాంట్ టు టేక్, యూ టేక్. ఇక్కడ చూడండి అమ్మా, వీట్ 137 అంట, ప్యాడీ ఏమో 91 అంట, 91 degrees. ఇది 360 degrees అమ్మ, 2 degrees అన్నారు. తర్వాత 19 degrees పల్సెస్ అంటే 46%, జవార్ అంటే రాగి అంటే 57 అంట. ఈ ఫిగర్స్ మీరు గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ఇక్కడ ఇంకో చిన్న ఈజీ వేసాను. ఏంటంటే పై డయాగ్రామ్లో మనం కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ వీట్ 100, ప్యాడీ 100, రాగి 100, పల్సెస్ 60. టోటల్ ఎంత అయింది? 360 degrees అయిపోయింది. ఏంటంటే పై డయాగ్రామ్ అంటే, పై డయాగ్రామ్ ఈజ్ ఆల్సో కాంపనెంట్ డయాగ్రామ్. ఇట్ ఈజ్ కాల్డ్ అస్ పై చార్ట్. దీంట్లో కాంపనెంట్ డయాగ్రామ్ అంట. దాంట్లో ఏముంటుందంటే పై చార్ట్స్ ఉంటాయంట. ద సర్కిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ పార్ట్స్. ఈ సర్కిల్ని మనం మెనీ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అండ్ ద కాంపనెంట్స్ బై డ్రాయింగ్ స్ట్రైట్ లైన్స్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసి మెనీ పార్ట్స్గా డివైడ్ చేసే దాన్ని ఏమంటామంటే పై డయాగ్రామ్. ఆ పై డయాగ్రామ్లో ఎన్ని అవి ఉంటాయంటే 360 degrees ఉంటాయి. అర్థమైందా? ఇఫ్ యూ రిమెంబర్ దిస్, యూ రైట్ దిస్, అదర్వైజ్ యూ డ్రా దిస్ థింగ్. విచ్ ఎవర్ ఈజ్ ఈజీ ఫర్ యూ, యూ డ్రా దట్ వన్. But this is very, 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 put a star before going to the exam. Please check this answer and go. This is definitely going to come in the exam. నెక్స్ట్ అమ్మ మోడ్. నెక్స్ట్ వన్ ఇస్ మోడ్. మోడ్లో వస్తే థియరీ రావచ్చు, లేకపోతే ఈ ప్రాబ్లం రావచ్చు. ఈ ప్రాబ్లం వచ్చిందనుకో, ఇవే ఫిగర్స్ ఇన్ని ఇయర్స్ నుంచి ఇదే ఫిగర్ వస్తుందమ్మా. దిస్ ఆన్సర్ ఈజ్ 480. రిమెంబర్ దిస్. ఇఫ్ యూ రైట్ దిస్ 480, మోడ్ ఈక్వల్ టు 480, యూ విల్ గెట్ 2 marks అమ్మ. కాన్సెప్ట్ ఆఫ్ మోడ్ అంటే ఏంటంటే, మోడ్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్డ్ వాల్యూ ఇన్ ద డేటా అండ్ అబ్జర్వేషన్ with the highest frequency, the mode of the data. The mode is defined as the value of a series which occurs most frequently. అమ్మ ఇప్పుడు దీంట్లో ఈజీ టెక్నిక్
చెప్పాలా, ఇది 2 మార్క్స్ ప్రాబ్లం అమ్మ. 2 మార్క్స్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే వాడు 380, 430, 480, 480, 480, 480, 520, 590, 600 వాల్యూస్ ఇచ్చాడు. దీంట్లో మోడ్ అంటే ద నంబర్ విచ్ అక్కర్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ సెట్ టు బి మోడ్. ఇప్పుడు ఈ వాల్యూలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, 480. దెర్ఫోర్ మోడ్ ఈజ్ 480. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొనైనా ఎగ్జామ్లో రాయొచ్చు. ఇదే రాసి ఇక్కడ 480 అని దిస్ ఇస్ మోడ్ అని కూడా రాయొచ్చు. లేకపోతే ఈ స్టోరీ ఉందా, ఈ పారాగ్రాఫ్ 2 lines యూ రైట్ దిస్ విచ్ ఎవర్ ఈజ్ ఈజీ ఫర్ యూ యూజ్ దట్ వన్ అమ్మ. మోడ్ అంటే మోడ్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్స్, ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్డ్ వాల్యూ ఇన్ ద డేటా అబ్జర్వేషన్ విత్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఏ నెంబర్ హైయెస్ట్ అంటే హైయెస్ట్ అని రాయొచ్చు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, 480 రిపీట్ అవుతుంది. కాబట్టి మన డేటాలో మోడ్ ఈజ్ 480. మోడ్ ఈజ్ డిఫైన్డ్ ద వాల్యూ ఆఫ్ ఎ సిరీస్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ మోడ్. అండర్స్టూడ్ అమ్మా? ఈ వెరీ ఈజీ ప్రాబ్లం. In the exam they might be asking you this problem or they might be asking you the concept of mode. ఈ రెండిట్లో ఒకటి గ్యారంటీ వస్తుందమ్మా. ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఇచ్చేసి ఈ వాల్యూస్ ఇచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మోడ్ అని ఇస్తే డైరెక్ట్లీ ద నెంబర్ విచ్ ఈస్ రిపీటింగ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ మోడ్ అని రాసేసి దేర్ఫోర్ మోడ్ ఈక్వల్ టు 480 అని రాయండి. లేకపోతే అదే థియరీ ఫామ్లో రాసేది ఉంటే ఒకవేళ థియరీకి వస్తే ఇది రాయండి అమ్మా. అండర్స్టూడ్? దిస్ either this will come in the annual exam, either this will come in the exam. Next one is median. Compute the median for the following data. Question ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 5, 7, 7, 8, 9, 10, 12, 15, 21 అని క్వశ్చన్ ఇచ్చాడు. మీడియన్లో ఇచ్చాడు. మీడియన్లో ఏంటంటే ఫస్ట్ మీడియన్లో యూ హ్యావ్ టు అరేంజ్ ఇన్ ద ఈ మీడియన్లో ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అరేంజ్ ద గివెన్ డేటా ఇన్ టు ద అసెండింగ్ ఆర్డర్. బట్ హియర్ ద డేటా ఈజ్ ఆల్రెడీ arranged in the ascending order, for no need of arranging the data in the ascending order. ఇక్కడ ఏం చేయాలంటే డేటా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంది. ఆ డేటాని మనం ఏం అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీడియన్కి ఫార్ములా ఏంటంటే మీడియన్ ఈక్వల్ టు n+1/2. n ఎంత, 5 + 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Median equal to n equal to 9. First you have to write n equal to 9. n అంటే ఏంటంటే 9 + 1/2. 9 + 1 ఎంత, 10. 10 divided by 2 is 2. 2 1s are 2, 2 5s are 10. Therefore median equal to fifth item. Fifth item ఏంటా, 1, 2, 3, 4, 5. 5 అంటే ఫిఫ్త్ పొజిషన్. ఫిఫ్త్ పొజిషన్లో ఏముందమ్మా, 9. దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు 9. అండర్స్టూడ్? మీడియన్ అంటే ఏంటంటే ఫస్ట్ మీడియన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డేటా అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా మనం చూసుకోవాలి. ఇక్కడ గివెన్ డేటా ఆల్రెడీ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్, నో నీడ్ ఆఫ్ అరేంజింగ్ ద డేటా ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. తర్వాత యూ హ్యావ్ టు కౌంట్ ద వాల్యూస్. ఎన్ని ఉన్నాయి, n ఈక్వల్ టు 9 అని రాసుకోండి. మీడియన్ ఈక్వల్ టు n+1/2. n ఎంత, 9. 9 + 1/2 ఎంత, 10. 10 divided by 2 ఎంత, 5. ఫిఫ్త్ ఐటమ్ ఏది, 5 ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. ఇక్కడ ఫిఫ్త్ ఐటమ్ ఏది, 9. దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు 9. అండర్స్టూడ్ అమ్మా? నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ సిచ్యువేషన్ విత్ ఎ సర్టన్ రైజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్. అంటే ప్రైస్ 10 రూపీస్ ఉండే ఏదైనా ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ 10 రూపీస్ ఉంది, సడన్గా యాపిల్ పోయి 6 రూపీస్ అయింది. అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది, 1 రూపీ 50 పైసా కాదు, ప్రైస్ ఇంక్రీజ్ అయిందా అని ఏమంటామంటే ఇన్ఫ్లేషన్. ఇంక్రీజ్ ఇన్ ద సడన్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. సడన్ రైజ్ అంటే సడన్గా ఇంక్రీజ్, రైజ్ అంటే ఏంటంటమ్మా ఇక్కడ ఇంక్రీజ్, సడన్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ని మనం ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉందంటే వీ హ్యావ్ 6 types ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో ఫస్ట్ వన్ ఈజ్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, స్లో మూమెంట్. ఇక్కడ 5 marks ఆన్సర్ ఉందమ్మా. దేర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఇన్ఫ్లేషన్, గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అండర్స్టూడ్? ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ.
లేకపోతే సడన్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. అంత రాసినా ఇంత రాసినా వస్తుందమ్మా. ఓకేనా. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్: క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, గ్యాలోపింగ్, డిమాండ్ పుల్, కాస్ట్ పుష్. అంతే, అర్థమైందా? ఇన్ఫ్లేషన్ ఈజ్ ఓవర్. నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, నెట్ బ్యాంకింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నెట్ ఆన్లైన్ బ్యాంకింగ్. అమ్మ మనం నెట్లో ఫోన్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, ఆ బ్యాంక్ అకౌంట్ని మన ఫోన్లో కనెక్ట్ చేస్తున్నాము, ఇంటర్నెట్ యూస్ చేసి వీఆర్ డూయింగ్ ద ట్రాన్సాక్షన్. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, గీటిఎం అవన్నీ ఏంటంటే నెట్ బ్యాంకింగ్. మనం మన ఇంట్లో కూర్చొని బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకుంటున్నాం, ఇంట్లో కూర్చొని మినీ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం, అన్నీ ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాం. అదేంటంటే నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as internet or online banking. It is a process of conducting the banking transactions over the internet. Viewing the banking statement and the state of bank account online comes under the definition of the net banking. అంటే ఒక నెట్ బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ నుండి యూజ్ చేసి కనెక్ట్ చేసే బ్యాంక్ నేమ్ అనమాట బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ అంటాం. అంటే మన బ్యాంక్ అకౌంట్ని ఫోన్కి కనెక్షన్ చేసుకొని మన ట్రాన్సాక్షన్స్ అన్నీ దాంట్లో చేసేదాన్ని, ఇంటర్నెట్ యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ని నెట్ బ్యాంకింగ్ అంటాం. అంతే, ఇంకేం లేదు దీంట్లో. నెట్ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నెట్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ద బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఓవర్ ద ఇంటర్నెట్. వ్యూయింగ్ ద బ్యాంక్ స్టేట్మెంట్, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టేట్మెంట్ తీసుకోవచ్చు. స్టేట్మెంట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ కమ్స్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్. అంతే, ఇంకేం లేదమ్మా, ఈజీ ఆన్సర్. Next one is effective demand is determined the point where aggregate demand price is equal to aggregate supply. అమ్మ ఎఫెక్టివ్ డిమాండ్లో ఏమొస్తుందంటే, ఎఫెక్టివ్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ డిమాండ్. అమ్మ దీన్ని ఏమంటామంటే అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ డిమాండ్ కర్వ్ లైన్ అంటామమ్మ. ఇక్కడనేమో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడనేమో ఎక్స్ యాక్సిస్ పైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే ఓఎక్స్ యాక్సెస్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఓవై యాక్సెస్లో ఏమొస్తుందంటే అగ్రిగేట్ సప్లై అండ్ అగ్రిగేట్ డిమాండ్ వస్తుంది. ఇక్కడ ఏముందంటే ఎఫెక్టివ్ డిమాండ్ ఇస్ డిటర్మైన్ ద పాయింట్ వేర్, ఒక పాయింట్ ఎక్కడైతే ఈ పాయింట్ ఎక్కడైతే అగ్రిగేట్ డిమాండ్ అగ్రిగేట్ సప్లై ఇంటర్సెక్ట్ అవుతుందో, ఈక్వల్ ఉంటుందో, ఆ పాయింట్ని ఏమంటామంటే ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్ ఇస్ డిటర్మైన్డ్ ఏ పాయింట్ వేర్ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. ఇదేమో అగ్రిగేట్ డిమాండ్ పోతుంది, ఇదేమో అగ్రిగేట్ సప్లై. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యే పాయింట్ని ఏమంటామంటే ఎఫెక్టివ్ డిమాండ్. అండర్స్టాండ్? ఎఫెక్టివ్ డిమాండ్ డిటర్మైన్డ్ ఇస్ ఎ పాయింట్ వేర్ అగ్రిగేట్ డిమాండ్ ఏ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. అంటే డిమాండ్ ప్రైస్ రెండు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి ఒక పాయింట్ని టచ్ అవుతుందో, ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ డిమాండ్. Understood, Amma? With this, we have done with the 2-mark series. From tomorrow onwards, we will start with the 5-mark series. If you learn these 20 marks, this 2-mark series, definitely you're going to get 20 marks. This is my guarantee. From this 31 questions, you will definitely get 20 marks, Amma. Learn the answers perfectly, score good marks in the exam, Amma. All the best, Amma. From tomorrow onwards, we are going to start with the 5-mark series. After completing the 5 marks, I will enter into the 10 marks also. Before your exams, and try to 100%, I will try to finish all the answers, Amma. Okay, Ma? Thank you, Amma. Have a nice day. Bye, Amma.